సువార్త యొక్క నిజమైన సత్యం ఏమిటి? దేవుని ప్రేమను లోకానికి చాటడమే ఆ సత్యం. ప్రజలకు ఎలా స్పష్టంగా తెలియజేయాలి? చాలా మంది వింటున్నారు కానీ మారడం లేదు. వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాదు, సత్యాన్ని జీవించాలి. వారు నీ జీవితంలో సువార్తను చూడాలి. సేవలో ఉన్న హృదయం ప్రశాంతంగా లేదా? ప్రభువా, నేను సువార్త ప్రకటిస్తున్నాను కానీ నా లోపల ఖాళీగా అనిపిస్తోంది. నా సేవకుడా, నీవు నా వాక్యాన్ని చెబుతున్నావు కానీ నా హృదయాన్ని జీవిస్తున్నావా? ప్రభువా, నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఎందుకు ఈ బలహీనత? నీవు బలహీనుడివి కాబట్టి కాదు, నీవు నాతో సమయం గడపడం తగ్గిపోయింది. సేవ ముందు సంబంధం, ప్రచారం ముందు సమాగమం, పని ముందు నా సన్నిధి. ప్రభువా, నేను మారాలి. నా జీవితం నిజంగా నీదిగా ఉండాలి. నాలో ఉండి నా వాక్యాన్ని జీవించు. అప్పుడు నీ జీవితం సాక్ష్యంగా మారుతుంది. సువార్తను చెప్పడం మాత్రమే కాదు, జీవించాలి కూడా.